ప్రతి మాసాంతర కోటంలో హిబ్రూ భాషలో దేవుడైన యెహోవాకు పెట్టబడిన పేర్లు, ఆ పేర్లే వాగ్దాన సందేశంగా మార్చుకుని ఆ నెలంతా ఆ పేరు మీద ధ్యానిస్తూ ఆ వాక్యం చేత దైవ సన్నిధిలో మనం బలపరచబడుతూ ఉన్నాం. గత మాసం యెహోవా జీవము గల దేవుడు. ఏ దేవుడు? లోకంలో చాలామంది చాలా జీవము లేనివి ఉన్నాయి, కానీ దైవముగా ఆరాధించబడుతున్నాయి. ఈ సృష్టిలో జీవము కలిగిన దేవుడు ఒక్కరే, ఆయనే మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవం కలిగిన దేవుడు గనక చూస్తాడు, మాట్లాడతాడు, వింటాడు. ఆమేన్. గడిచిన మాసం కాదు, ఈ సెప్టెంబర్ మాసం 1వ తారీఖు నుండి ఈ రోజు వరకు ప్రతి అరుణోదయపు దినాన దేవుడు మాట్లాడాడా లేదా? ఈ ఉదయం ఏం మాట్లాడాడు? స్తుతి, ప్రార్థన. ఎవరు ఆ మాటలు మాట్లాడింది? దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా దైవ సేవకులను నిలవబెట్టి మాట్లాడుకున్నాడు. దైవ సేవకుడు జస్ట్ బోరా, మాట మాత్రం దేవునిది. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో విషయాల కొరకు ఆయన జీవం కలిగిన వాడు కదా. జీవం కలిగిన దేవుడు మాట్లాడేది వింటాడా లేదా? వింటాడు, స్పందిస్తాడు. దరిదాపుగా గత సెప్టెంబర్ మాసంలో సుమారుగా, అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు, 2500కు పైగా రిక్వెస్ట్లు వచ్చాయి, ప్రేయర్ రిక్వెస్ట్లు. మాకు కానీ దైవ సేవకురాలి ఫోన్కి కానీ 2500కు పైగా, ఏది మన విశ్వాసులు చెప్పిన విషయాలు తప్ప 2500 అంశాల కొరకు ప్రార్థన చేశాం. దేవుని కృప, ఎన్నో విషయాలకు, ఎన్నో ప్రార్థనలకు దయగలిగిన దేవుడు జవాబు దయచేశాడు. ఎవరో కామెంట్ పెట్టారట, అయ్యా మేము ప్రేయర్ వారియర్స్కి ఫోన్ చేశాం, మా నాయనమ్మో అమ్మమ్మో హాస్పిటల్ ఐసీయూలో చావు బ్రతుకుల మధ్యలో ఉంది, వాలంటీర్స్కి ఫోన్ చేశాం, ఆ ప్రేయర్ టీం వాళ్ళు ప్రార్థన చేశారు, ఉదయం చనిపోతుంది అని అనుకున్నాం, సాయంత్రం 3 ఇడ్లీ తిందయ్యా. ప్రేయర్ వారియర్స్ చేసిన ప్రార్థన దేవుడు విన్నాడయ్యా. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. దైవజనమా, సేవకులు ప్రార్థన చేస్తేనే దేవుడు అంటాడు. దేవుని దగ్గర ఏం కాంట్రాక్ట్ లేదు. మంది కాంట్రాక్ట్ కాదు, కోవెనెంట్, నిబంధనతో కూడుకుంది. హృదయపూర్వకంగా చిన్న బిడ్డలు ప్రార్థన చేసిన వాక్యంలో చూస్తాం కదా, ఆ చిన్నవాని మొర యెహోవా వినెను. ఎవరి మొర? సో మనం చేసిన ఎన్నో ప్రార్థనలకు దయగలిగిన దేవుడు జవాబిచ్చాడు. అన్నీ ఇవ్వకపోవచ్చు, కానీ ఖచ్చితం ఏనాటికైనా ప్రార్థనలకు జవాబిస్తాడు. ఎందుకు? ఆయన పేరే ప్రార్థనలు ఆలకించువాడు. ఆలకించేది జీవం కలిగిన వాడా, జీవం లేనోడా? కదా. ఆయన జీవం కలిగిన వాడు కాబట్టి ఏ నాటికైనా మన ప్రార్థనకు జవాబిస్తాడు. జవాబు ఇవ్వటం మాత్రమే కాదు, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఆయన దయచేస్తాడు. మనం గొప్పవాళ్ళం అని చెప్పుకోవటానికి కాదు, ఆయన నామ ఘనత కొరకు. రైట్. ఈ మాసం దైవ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూ ఉంటుండగా, దేవా ఈ మాసం ఏ వాగ్దానం నీ ప్రజలకు ఇవ్వాలి? నేనేదో అనుకుంది, నేనేదో ఊహించింది, నేనేదో చదువుకుంది. మనం చదవటానికి మనం ఏమైనా హిబ్రూ చదివామా? మనకు తెలిగే అంతంత మాత్రం. హిబ్రూ తెలియదు కదా. ప్రభా, సంఘానికి ఏ నామం ద్వారా మిమ్మల్ని మీరు బయలుపరచాలనుకుంటున్నారు, మాకు ఇచ్చే వాగ్దానం ఏంటి అని అడిగితే, ప్రభు నా హృదయాన్ని ప్రేరేపించి చెప్పిన మాట ఏంటంటే, రాగల అక్టోబర్ మాసం అంతా వాగ్దానం అక్టోబర్ మాసానికే కాదు, మన బ్రతుకు దినములంతా ఈ దేవుడైన యెహోవా మన ఒక్కొక్క కుటుంబాలకు తండ్రిగా ఆయన నిలవబడబోతూ ఉన్నాడు. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, యెహోవా ఆవేను, యెహోవా ఆవేను. ఆవేను అంటే, యెహోవా ఆవేను అంటే, యెహోవా నీవే నా తండ్రివి. చూడండి, ఒక ఇంట్లో తండ్రి ఉంటే ఆ దిక్కే వేరు. హెచ్చోడైనా, పిచ్చోడైనా, మంచోడైనా, చెడ్డోడైనా, ఆ తండ్రి ఉంటే ధైర్యం, ఆ బలం వేరు.
ఈ దేవుడు హెచ్చోడు కాదు, పిచ్చోడు కాదు, సుగుణాల సంపన్నుడు. ఈ దేవుడు దీనదరిద్రుడు కాదు, ఆగర్భ శ్రీమంతుడు. ఒక ఇంటికి మంచి తండ్రి ఉంటే ఆ ఇంటి బాధ్యతలంతా తండ్రి వేసుకుంటాడు కదా. పిల్లలకి ఏమేం కావాలో అవన్నీ ఆ తండ్రి సమకూరుస్తాడు కదా. దేవుడు అంటాడు, ఈ మాసం రాగల అక్టోబర్ మాసం ఆయన ఆశ్రయించిన ఒక్కొక్క కుటుంబానికి దేవుడు తండ్రిగా ఉండి మీ బాధ్యతలన్నీ దేవుడు నెరవేర్చును కాక. మన కుటుంబాలకు ఏమేం కావాలో, మన సంఘానికి ఏం కావాలో, మన సేవకి ఏం కావాలో, మన పిల్లలకి ఏం కావాలో ప్రతిదీ తండ్రిగా పిలువబడిన దేవుడు సమస్తాన్ని మనకు సమకూర్చునుగాక. మీలో ఎవరైనా భర్తను కోల్పోయి వైధవ్యంలో లైవ్ చూస్తున్న బిడ్డల్లో, నా పిల్లలకు నా భర్త ఉంటే, తండ్రి ఉంటే ఎంత బాగుండేదో కదా, ఈ ఒంటరితనం, ఈ నిస్సహాయ స్థితి, ఈ బాధ నేను అనుభవించేదాన్ని కాదు కదా, ఆ తండ్రి ఉంటే ఎంత బాగుండో కదా అని ఒకవేళ కృంగిన స్థితిలో ఈ రాత్రి ఎవరైనా ఉంటే, దైవజన్మ ఇంతకాలం ఆ భర్త ఇంటికి తండ్రిగా ఉన్నాడేమో, ఈనాటి నుండి దేవుడే నీ కుటుంబానికి తండ్రిగా, నీ పిల్లల బాధ్యతను, నీ కుటుంబ బాధ్యతను, నీ ఇంటి బాధ్యతనన్నీ తన భుజస్కంధాల మీద వేసుకొని ఒక బాధ్యత కలిగిన తండ్రిగా నీ కుటుంబంలో తన కార్యాలు దేవుడు జరిగించును గాక. దేవుడైన యెహోవాను ఇశ్రాయేలీయులు ఇలా పిలిచేవారు. చూడండి ఆ మాట, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనం, అలాగే మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పండి. మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్మను ఎరగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరించకపోయినను, యెహోవా, స్వరమెత్తి యెహోవా, ఇంకొంచెం సార్, యెహోవా నీవే మా తండ్రివి, అనాది నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. చప్పలు కొడుతూ ఆ తండ్రికి స్తోత్రాలు చెప్దాం. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, నాతో కలిసి చెప్పండి. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృజించలేదా? దైవజనమా, గత శనివారం మనం విన్నాం, ఈ సృష్టిలో బంధాలలో 3 బంధాలు చాలా పవిత్రమైనవి. ఆ బంధాలు ఎందుకు పవిత్రమైన అంటే తతిమ బంధాలు అపవిత్రమైనవని కాదు. పిలుపుల్లో 3 పిలుపులు చాలా శ్రేష్టమైన పిలుపులు. నంబర్ 1, తండ్రి అనే పిలుపు ఎవరిని పడితే వాళ్ళని పిలవం, కన్నటువంటి వాడిని తండ్రి అని పిల్లలు పిలుస్తారు. నంబర్ 2, భర్త, కట్టుకున్న వాడినే భర్త అంటారు. అట్ దట్ సేమ్ టైం సృష్టిని సృష్టించిన వాడిని మాత్రమే దేవుడు అంటారు. ఈ 3 పదాలు ఎవరికి పడితే వాళ్ళకి పొరపాటును మనం ఆపాదించం. ఏంటి ఆ పదాలు? నంబర్ 1, తండ్రి. ఎవరు తండ్రి? కన్నవాడే తండ్రి. ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు బోయాజ్కి ఒక కొడుకున్నాడు, డేవిడ్ బోయాజ్ దగ్గరికి వెళ్ళి డాడీ అంటాడు. ఆ తర్వాత ఎంతమంది కనపడ్డా అంకుల్, పెంకుల్, ఆంటీ, బోంటి, ఇక ఇవనాల్సిందే. నాన్న అనే పిలుపు, తండ్రి అనే పిలుపు కన్నటువంటి వాడికి మాత్రమే. ఎట్ దట్ సేమ్ టైం దేవుడు అనే పిలుపు ఎవరిని పడితే వాళ్ళని పిలవకూడదు. ఎవరిని పిలవాలో తెలుసా? సృష్టిని ఏ దేవుడు సృష్టించాడో, సమస్త మానవాళిని ఏ దేవుడు కలుగు చేశాడో ఆయన మాత్రమే దేవుడు అని పిలువబడుటకు యోగ్యుడు. ఒక్కసారి చూడండి, మీది ఆకాశాన్ని, కింద భూమిని, పంచభూతాలను, సమస్త సృష్టిని, ప్రపంచంలో ఉన్న ప్రతి ఖండాన్ని, ప్రతి దేశాన్ని, ప్రతి రాష్ట్రాన్ని, ప్రతి గ్రామాన్ని, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిని ఒకే దేవుడు సృష్టించాడు. మలాకి గ్రంథకర్త ఏమంటాడు? ఒకసారి ఆ మాట అనండి. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒకే దేవుడు మనలను సృజించలేదా? పెద్దగా చెప్పండి ఒకసారి, మొత్తం చెప్పండి. షార్ట్ కట్ సగం ఎందుకు చెప్తారు? పైనుంచి చెప్పండి.
ఆగట తర్వాత వద్దా, అది చాలు. అబ్రహం గారు మీరేంటి సైలెంట్గా ఉన్నారు? ఇంకోసారి అందరూ చదవండి. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే. నాకు సమాధానం చెప్పండి. అమెరికా దేశాన్ని ఏ దేవుడు కలుగు చేశాడు? దేవుడైన యెహోవా. ఏ దేవుడు కలుగు చేశాడు? ఆస్ట్రేలియా దేశాన్ని ఏ దేవుడు కలుగు చేశాడు? శ్రీలంకని ఏ దేవుడు కలుగు చేశాడు? ఇంగ్లాండ్ దేశాన్ని ఏ దేవుడు కలుగు చేశాడు? భారతదేశాన్ని ఏ దేవుడు కలుగు చేశాడు? ప్రపంచంలో నాసికా రంధ్రాలలో ఊపిరి ఉన్న ప్రతి మనుషుణ్ణి కలుగు చేసిన దేవుడు ఒకే దేవుడు. ఆ ఒక్క దేవుడే దేవుడైన యెహోవా. ప్రజలు కులాలుగా కొట్లాడుకోవచ్చు. ఒరే యేసు ప్రభు దేవుడే కానీ, దేవుడైన యెహోవా దేవుడే కానీ, తెల్లోళ్ళ దేవుడండే అంటే గమనించండి. దేవుడు గిరిగీసుకొని అమెరికా దేశాన్ని మాత్రం దేవుడైన యెహోవా సృష్టించి, ఇజ్రాయిల్ దేశాన్ని మాత్రం ఇంకో దేవుడు సృష్టించి, వెస్టిండీస్నేమో నల్ల దేవుడు సృష్టించి, అమెరికానేమో తెల్ల దేవుడు సృష్టించి, భారతదేశాన్ని ఏమో మధ్యలో ఉన్న మధ్య రంగులో ఉన్న దేవుడు భారతదేశాన్ని ఏమన్నా సృష్టించాడా? భరతగడ్డనైనా, అమెరికానైనా, ఆస్ట్రేలియానైనా, ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో 800 కోట్ల మంది ప్రజలను ఒకే దేవుడు సృష్టించాడు. ఆయన ఒక్కడే తండ్రి అని పిలువబడుటకు యోగ్యుడు. తండ్రి అని ఎవరిని అంటామని చెప్పాను? కన్నవాడినే తండ్రి. యేసు ప్రభు ఒక పదునైన మాట అంటాడు. ఆ మాట అంటే ఇప్పుడు మీ గుండె ఆగిపోద్ది. ఆగిపోయినా పర్వాలేదు చెప్తా. ఏమన్నాడో తెలుసా? భూమి మీద ఎవరిని మీరు ఇది చెప్పాలరా తల్లి. భూమి మీద ఎవరిని మీరు మరి మా నాన్న ఏమంటున్నా ఎందుకు అన్నాడో తెలుసా? ఆ తండ్రిని కలుగు చేసింది కూడా ఆయనే గనక. ఆ తండ్రిని కన్నా తాతను కలుగు చేసింది కూడా చెప్పాలి మీరు. ఆ తాతను కన్నా ముత్తాతను కన్నా వాడిని కూడా. అందరికీ ఒక్కడే సృష్టికర్త, ఒక్కడే సృష్టికర్త. ఈ విషయంలో క్రైస్తవ్యం పొర్రపాటున రాజీ పడకూడదు. ఈయన దేవుళ్ళలో ఒక దేవుడు కాదు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? వన్ అండ్ ఓన్లీ, యునిక్. ఆయనకు ఆయనే సాటి. ఈ దేవునికి పెట్టబడిన పేరేంటో తెలుసా? అద్వితీయ సత్యదేవుడు. అంటే అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు, రెండో వాడు లేడు. ఆ సబ్స్టిట్యూట్గా ఆయన స్థానంలో ఊహించడానికి మరొకరు ఎవ్వరూ లేరు. మనమందరం ఒకే దేవుని సృష్టి అని చెప్పటానికి ఒక బలమైన ఆధారం. అమెరికా వాళ్ళను కోసామనుకోండి, రక్తం తెల్లగా వస్తుందా, ఎర్రగా వస్తుందా? అరే గట్టిగా చెప్పాలండి. మన భాషలో చెప్పాలంటే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న మనుషులను కోసామనుకోండి, రక్తం గులాబీ రంగులో వస్తుందా? టీడీపీ కార్యకర్తలను కోసామనుకోండి, పసుపు రక్తం వస్తుందా? వైసీపీ కార్యకర్తలను కోసామనుకోండి, బ్లూ రక్తం వస్తుందా? ఏ జాతి మనుషుణ్ణి కోసినా, ఏ మనుషుని శరీరంలో నుంచి వచ్చే రక్తమైన ఎర్రగానే ఉంటుంది. ఎందుకు అందరి రక్తం ఎర్రగా ఉందో తెలుసా? ఒకవేళ అమెరికా దేవుడు అమెరికా వాళ్ళని కలుగు చేసినప్పుడు వాళ్ళ రక్తం తెల్లగా పెడితే, మన దేవుడు మనల్ని కలుగు చేసినప్పుడు ఆయన ఏమనేవాడు తెలుసా? వాళ్ళది తెల్ల అయితే నలిపేందుకో ఇంకో దానికి వెళ్ళాం, మనం ఎరుపు చేద్దాం అని రక్తం ఎర్రగా పెట్టేవాడు. అరే వాళ్ళ దేవుడు వాళ్ళ రక్తం ఎరుపుగా చేశాడు కాబట్టి టీడీపీలో జాయిన్ అయిన వాళ్ళందరి రక్తం పసుపు కలర్ అయిపోయేది, వైసీపీ వాళ్ళందరిది బ్లూ రంగు అయిపోయేది. ఎందుకు అందరి రక్తం ఒకే రక్తమో తెలుసా? ఒకే రకంగా ఉంటుందో తెలుసా? సర్వ సృష్టిలో ఉన్న ప్రతి మనుషుణ్ణి ఒకే దేవుడు కలుగు చేశాడు. మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? మనందరినీ సృష్టించిన వాడు ఒక్కడే కాడా? మాట్లాడాలి. ఒక్క దేవుడే మనలను. గమనించండి, వాళ్ళని ఒక దేవుడు వీళ్ళని ఒక దేవుడు కలుగు చేసాడు అనుకో. నేను అప్పుడప్పుడు అనుకుంటా, అమెరికా వాళ్ళకి ఎన్ని కళ్ళు ఉంటాయి? కళ్ళు గట్టిగా. మనకెన్ని కళ్ళు ఉన్నాయి? చెక్ చేసుకొని చెప్పండి. మీలో ఎవరికైనా 3 కళ్ళు ఉన్నాయా? ఒకవేళ అమెరికాని ఒక దేవుడు కలుగు చేసి మనల్ని ఇంకో దేవుడు కలుగు చేసి ఉంటే విచిత్రం ఏంటో తెలుసా? అమెరికా దేవుడు వాళ్ళకి 2 కళ్ళు పెడితే అప్పుడు మన దేవుడు అనుకునేవాడు ఏమనుకునేవాడు తెలుసా? ఆడికంటే నేను గొప్పని అనిపించుకోవాలా. కాబట్టి వాళ్ళకి 2 అయితే సరే, భారతదేశం వాళ్ళని ఒక దేవుడు కలుగు చేసి మనకు 4 కళ్ళు పెడితే ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకో దేవుడు కలుగు చేశాడు అనుకోండి, ఆ దేవుడు అనుకునేవాడంటే వాళ్ళది 2 వీళ్ళది 4, నాదే 8. సరే,
ఇంగ్లాండ్ వాళ్ళకి 8, ఆ కిందనే ఉంటుంది ఆఫ్రికా, ఆ కిందే ఉంటుంది ఆఫ్రికా. దేవుడు ఏమనుకోవాలో తెలుసా? వాళ్ళది 8 అయితే అప్పుడు ఒంటి నిండా కళ్ళుండి. అమెరికా వాళ్ళకి ఒక నోరు, మనకు ఒకటే నోరు. అమెరికా వాళ్ళకి 2 చేతులు, మనకి 2 చేతులు. అమెరికా వాళ్ళకి 2 కాళ్ళు, మనకి 2 కాళ్ళు. అమెరికా వాళ్ళకి తల పైన ఉంటుంది, మనకి. చెక్ చేసుకొని చెప్పండి, ఎందుకు అందరం ఒకే రకంగా ఉన్నావో తెలుసా? వెర్రి జనమా, జ్ఞానం లేని జనమా, దైవము కానిది ఏదో దైవమేదో గుర్తించలేని గుడ్డి ప్రజలారా, ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న ప్రతి మనుషుణ్ణి ఒకే దేవుడు కలుగు చేశాడు. ఆ ఒక్క దేవుడే దేవుడైన యెహోవా. ఆయన తప్ప వేరొక దేవుడు. ఆ దేవుని దగ్గర నుంచి ప్రజలు ఎట్లా దూరం అయ్యారో, ఆ దేవుడు మరలా మనల్ని ఎలా దగ్గరికి తీసుకురావాలనుకుంటున్నాడో ఒక క్రొత్త కోణంలో దేవుని వాక్యం ప్రభు మనతో మాట్లాడి బలపరుచును గాక. ఆ తండ్రికి 2 కొడుకులు, ఆ కొడుకులు 2 ఈ తండ్రికి పుట్టినోళ్ళే. ఆ 2 కొడుకులు ఈ తండ్రికి ఎలా పుట్టారో ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 800 కోట్ల మంది దాకా ఉన్నారు అని అంటారు. ఈ 800 కోట్ల మంది కూడా ఒకే దేవునికి పుట్టినవారు. చిన్నోడు ఎందుకో హుషారు, డాడీ నీ దగ్గర నేను ఉండను, నేను వెళ్ళిపోతానని తండ్రి దగ్గర నుంచి రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని తండ్రికి దూరమై వెళ్ళిపోయాడు. దూరంగా బ్రతకాలని, స్వేచ్ఛాయుతంగా బ్రతకాలని ఆ తండ్రిని విడిచిపెట్టి తనకు రావాల్సిన ఆస్తి అంతా తీసుకొని దూరంగా వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని అడుగుతా, మీరు మాట్లాడాలి నేను అడిగినప్పుడు. 2 కొడుకులు కదా, చిన్నోడు ఆ తండ్రిని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళాడు చెప్పండి? తండ్రి దగ్గర ఏమైనా తక్కువైందా? తినటానికి ఏమైనా లేదా? కట్టుకోవటానికి ఏమైనా లేదా? సుఖ సౌఖ్యాలు ఉన్నాయా లేవా? మరి ఇవన్నీ ఉన్నా ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎందుకు దూరంగా వెళ్ళిపోయాడో తెలుసా? ఆ చిన్నవాడు స్వేచ్ఛను కోరుకున్నటువంటి వాడు. ఓ మాట అడుగుతా, తండ్రి దగ్గర ఉంటే స్వేచ్ఛ ఉంటుందా? తండ్రికి దూరంగా ఉంటే స్వేచ్ఛ ఉంటుందా అని మీరు అంటారు. నన్ను చెప్పమంటారా? క్రమశిక్షణలోనే అసలు సిసలు స్వేచ్ఛ ఉంటుంది. విచ్చలవిడిలో స్వేచ్ఛ ఉండదు. ఇష్టానుసారంగా బ్రతికే జీవితంలో స్వేచ్ఛ ఉండదు. నా బ్రతుకు నా ఇష్టం, నేను ఎలా బ్రతకాలనుకున్నాను అలా బ్రతుకుతాను. తినాలంటే తింటా, తాగాలంటే తాగుతా, విచ్చలవిడిగా బ్రతకాలంటే బ్రతుకుతానని విచ్చలవిడితో కూడుకున్న జీవితంలో మనుషునికి నిజమైన స్వేచ్ఛ ఉండదు. ఏ ఇంటిలో తల్లిదండ్రులు క్రమశిక్షణగా పిల్లల్ని పెంచుతారో యవ్వన బిడ్డలారా గ్రహించండి, అసలు సిసలు స్వేచ్ఛ క్రమశిక్షణ కలిగిన కుటుంబాల్లోనే ఉంటుంది. ఓసారి అమెరికా దేశ ప్రజలు, అమెరికా దేశ అధ్యక్షుడు, అమెరికాకి ఫ్రాన్స్కి మంచి అవినావభావ సంబంధం ఉంది. ఫ్రాన్స్ దేశంలో అద్భుతంగా శిల్పాలు చెక్కే ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఫెడరిక్ అగస్టీస్ ఫ్రెడరిక్. అమెరికా దేశ పెద్దలు ఈ ఫ్రెడరిక్ని అడిగారు, బాబు చూడండి, అతనే నువ్వు అద్భుతంగా శిల్పాలు చెక్కుతావు కదా, అద్భుతంగా కళాఖండాలు చిత్రీకరిస్తావు కదా, స్వేచ్ఛకు ప్రతిరూపంగా ఉన్న స్వేచ్ఛావాయువులు వ్యవహరించే ఒక అద్భుతమైన స్టాచ్యూని నువ్వు డిజైన్ చేయి, ఎన్ని కోట్ల రూపాయలైనా మేము కొంటామని చెప్తే అతడు కొన్ని నెలల పాటు ఆలోచించాడు. ఏ స్టాచ్యూ స్వేచ్ఛకు ప్రతీకగా ఉంటుంది, దేన్ని చెక్కితే ఇది స్వేచ్ఛకు సింబల్గా నిలవబడుతుందని కొన్ని నెలల పాటు ఆలోచించి విచిత్రం, వాళ్ళ తల్లిని నిలవబెట్టి వాళ్ళ తల్లి ఏ ఆకృతిలో ఉంటుందో అదే ఆకృతిలో ఈరోజు అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇది చూసి ఉంటారు కదా. ఎంతమంది చూశారు ఇది? సరే, ఇప్పుడన్నా చూశారు కదా, ఇప్పుడు చూసారా లేదా? ఏమంటారు అక్క దాన్ని? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. వాళ్ళ అమ్మ ప్రతిమను ఇలా పట్టుకొని దీపం వెలిగిస్తున్న ఆ స్టాచ్యూని చెక్కాడట. బాబు, స్వేచ్ఛను కోరుకునే, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో విహరించే ఆ స్టాచ్యూను తయారు చేయమంటే మీ అమ్మ ప్రతిమను ఎందుకు చెక్కావు అని అంటే అన్నాడట, మా అమ్మ నన్ను బహు క్రమశిక్షణలో పెంచిందయ్యా. ఏది మంచో ఏది చెడో, ఏది క్రమమో ఏది అక్రమమో, ఏది నీతో ఏది దుర్నీతో
ప్రతిదీ క్రమంగా నాకు నేర్పుతూ పెంచిందయ్యా. అసలు నేనంట, ఆయన చెప్పాడట, అసలు నేనంట క్రమశిక్షణలో ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో మరి దేనిలో లేదో. నా తల్లి అలా నన్ను క్రమంగా పెంచింది కనుక ఈరోజు స్వేచ్ఛ. ఎస్, తాగకూడదు అనుకుంటా, తాగకుండా ఉంటా. సినిమాలకు వెళ్ళకూడదు అనుకుంటా, వెళ్ళకుండా ఉంటా. మోకరించి ప్రార్థన చేయాలనుకుంటా, చేస్తా. వాక్యం చదవాలనుకుంటా, చదువుతా. మందిరానికి వెళ్ళాలనుకుంటా. ఏది చెయ్యాలనుకుంటానో అది చేస్తా. ఏది చెయ్యకూడదు అనుకుంటానో మాట్లాడండి, మాట్లాడండి గట్టిగా. ఏది చేయకూడదు అనుకుంటానో అది చేయను. అది కదా అసలు స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛాయుతమైన జీవితం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలుసా? క్రమశిక్షణలో నుంచి పుట్టుకొచ్చింది. లైవ్ చూస్తున్న యవ్వన బిడ్డలారా, తల్లిదండ్రులు ఎప్పుడైనా మిమ్మల్ని గద్దిస్తే, తల్లిదండ్రులు ఎప్పుడైనా రే బాబో ఏంట్రా అది ఎప్పుడైనా గద్దించి హెచ్చరిస్తే, గుండె లోతుల్లో నుంచి దేవా ఇలాంటి క్రమశిక్షణ నేర్పే తల్లిదండ్రులను నాకు వరంగా దయచేసినందుకు నీకు స్తోత్రం కలుగునుగాక, నీకు స్తుతి కలుగునుగాక. సంఘానికి వచ్చినప్పుడు కూడా దైవ సేవకులు గమనించండి, ఆత్మీయ తల్లిదండ్రులు, తమ్ముడు మందిరానికి ఆలస్యంగా రావద్దు, తమ్ముడు ఆరాధనకు వచ్చి కింద ఎక్కడో కూర్చోవద్దు, తమ్ముడు ఆరాధనకు వచ్చి అక్కడెక్కడో లైవ్ వేస్తున్నాను ఎక్కడో కూర్చొని దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇలా క్రమంగా బ్రతకండి అని సేవకులు కానీ సేవకురాలు కానీ ఎప్పుడైనా గద్దిస్తే, అమ్మో ఈ జార్జ్ అన్న నాకు హిట్లర్లా కనపడుతున్నాడు, అమ్మమ్మో జోతొక్క నోట్లో అస్సలు పడకూడదు అని అనుకోవద్దు. ఎప్పుడు ఇలా క్రమశిక్షణ నేర్పే ఆత్మీయ తల్లిదండ్రుల పెంపకంలో మేము పెరగటం ఇది మాకు ఇచ్చిన భాగ్యమయ్యా అని ప్రభుని మనం స్తుతించేవారిగా దేవుని సన్నిధిలో బ్రతుకుదుముగాక. చేద్దాం ఆమేన్. నేనంట ఏదేం తోటలో నుంచి ఏం తక్కువైందని ఆదాం బయటికి వెళ్ళాడు? స్వేచ్ఛ కొరకు. తండ్రి పెంపకం దావీదు దగ్గర నుంచి అబ్షాలోము ఎందుకు దూరం అయిపోయాడు? స్వేచ్ఛను కోరుకొని. అదోనియా ఎందుకు దూరం అయిపోయాడు? స్వేచ్ఛను కోరుకొని బయటికి వెళ్ళిపోయిన ప్రజల జీవితాలు ఏమైపోయాయి? బుగ్గిపాలైపోయాయి. దైవజన్మ, నీ తండ్రి దగ్గర నీకు దొరికే క్రమశిక్షణ గంగాధరన్న ప్రపంచంలో ఎక్కడ దొరకదో. ఆ తండ్రి నీడలో బ్రతికే కృప బ్రతుకు కాలం అంతా దేవుడు మనకు అనుగ్రహించును గాక. గంభీరంగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దామా? రైట్. రావాల్సినంత ఆస్తి తీసుకొని వెళ్ళాడు. దుర్వ్యాపారము చేత తండ్రి ఇచ్చిన ఆస్తిని పాడు చేశాడు. తినటానికి తిండి లేదు. దేశంలో కరువు ప్రారంభమైంది. దేశంలో కరువు వచ్చిందో లేదో, ఈ వ్యక్తికి మాత్రం కరువు వచ్చింది. చివరికి ఏం తినటానికి ఆశపడ్డాడో తెలుసా? పందుల పొట్టు తినటానికి ఆశపడ్డాడు. ఎంత భిక్షగాడైనా, ఎంత ఆకలి దప్పులతో అల్లాడిపోయేవాడైనా, చెత్త కుప్పల్లో పడిపోయినా, తిని పారేసిన ఎంగిలి మెతుకులు తినటానికి ఆశపడతాడు. కానీ మీరెక్కడైనా ప్రపంచంలో ఏ స్థలంలోనైనా ఆకలితో అల్లాడిపోతూ పందుల పొట్టు తిన్న వ్యక్తిని ఎక్కడైనా చూసారా? చూడలేదా? బైబిల్లో లేడా అమ్మా? ఒకే ఒక్కడు. దైవజనమా ఒకసారి చూడండి. పాపం భయంకరమైంది. పాపం చాలా భయంకరమైంది. పాపానికి చిన్న అవకాశం నీకు ఇస్తే పాపానికి నువ్వు చిన్న అవకాశం ఇస్తే ఆ చిన్న పాపం నిన్ను సర్వనాశనం చేస్తుంది అని గ్రహించు. నీలో ఉన్న శ్రేష్టత, దేవుడు నీకు ఇచ్చిన ఈవులు, నీకు ఇచ్చిన ఆత్మీయత, నీకు ఇచ్చిన భక్తి, దేవుడు ఏదేదైతే వరంగా ఇచ్చాడో దేవుడిచ్చిన ప్రతి దాన్ని నీ పాపం నీ దగ్గర నుంచి లాగేస్తుంది. జాగ్రత్త. 2 మాటలు జ్ఞాపకం చేస్తా చూడండి. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. ఏమయ్యాడట? చెప్పాలి. ఏమైపోయాడట? కొంచెం పెద్దగా చెప్పాలి. ఎవరు వీళ్ళు? అన్యులా, ఇశ్రాయేలీలా? దేవుడు మాట్లాడుతూ హోషేయ గ్రంథంలో అంటాడు, ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమ, ఒకప్పుడు మంచి భక్తి జీవితం చేసే నీ జీవితంలో, పవిత్రతలో శిఖరాల మీద బ్రతికే నీ జీవితంలో
కూర్చున్నా లేచినా దేవుడు 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 అంటూ దేవుని ప్రపంచంలో బ్రతికే నీ జీవితంలో మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే అర్ధగంట, గంట, గంటన్నర, 2 గంటలు సమయం తెలియకుండా ఇశ్రాయేలులాగా దేవుని సన్నిధిలో పోరాడే నీ జీవితంలో భక్తి జీవితం ఒకప్పుడు శిఖరాల మీద ఉంటే ఈరోజు ఆ భక్తి కూలిపోయినట్లుగా కనపడుతుందేమో, ఆ విశ్వాసం కూలిపోయినట్లుగా కనపడుతుందేమో, అలాంటి పవిత్రమైన జీవితం కూలిపోయినట్లుగా కనపడుతుందేమో. ఓ ఇశ్రాయేలీలారా, మీరెందుకు కూలిపోయారు? దేవుడు అంటాడు, నీ పాపము చేత నీవు కూలితివి అంటాడు. తమ్ముడు, ఒకసారి చూడు, భక్తిలో నువ్వు నిలిచావో కూలిపోయావో ఒక్కసారి ఆలోచించు. దేవుని కొరకు రోషంగా బ్రతికే విషయంలో నువ్వు నిలవబడ్డావో కూలిపోయావో ఒక్కసారి ఆలోచించు. ఒకప్పుడు జీవించిన ఉన్నతమైన ఆత్మీయ జీవితం ఈరోజు కాపాడుకుంటూ అదే ఉన్నత స్థితిలో బ్రతుకుతున్నావో నీ ఆధ్యాత్మికత ఎక్కడో కూలిపోయినట్లుగా కనపడుతుందేమో ఒకసారి ఆలోచించు. ఆ పాపం తర్వాత ఏం చేస్తుందో యెహెజ్కేలు గ్రంథం చూడండి. నాతో కలిసి, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించుము, మా దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. ఏమైపోయారట? నీ పాపము చేత నువ్వు కూలితివి అన్నాడు. ఆ తర్వాత ఏమంటాడు? దైవజనమ, క్రైస్తవ సంఘ చరిత్రలో ఓ భక్తి కలిగిన దైవజనుడు ఉన్నారు. ఆయన పేరు థామస్ వాట్సన్. విన్నారా? థామస్ వాట్సన్. పాపమట చిన్న క్రిమిలాగా మనసులో జొరబడుతుందట. చిన్న క్రిమిలాగా మనసులో జొరబడిన ఆ పాపం తినుకుంటూ 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 సర్వ శరీరాన్ని తినేస్తుందట. అది ప్రవేశించేటప్పుడు పెద్దదానిలాగా ప్రవేశించదట. ఆ భక్తుడు థామస్ వాట్సన్ అనే భక్తుడు అంటాడు, చిన్న క్రిమిలాగా నీ మనస్సులో ప్రవేశిస్తాయి. మనస్సులో ప్రవేశించిన చిన్న పాపం తొలుచుకుంటూ 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 సర్వ శరీరాన్ని తినేస్తుందని వాక్యం అంటుంది. ఇదే తప్పిపోయిన కుమారుడి జీవితంలో జరిగింది. ఒకసారి దైవజన్మ, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ చిన్న అపరాధం, ఏ చిన్న పాపం, దేవునికి ఆయాస్కరమైన ఏ బలహీనత నీ జీవితంలో చోటిచ్చావో ఒక్కసారి ఆలోచించు. అది చూడటానికి చిన్నదే, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తుంది అని రాస్తుంది కదా. చిన్న చిన్న బలహీనతలే, చిన్న చిన్న పాపాలే, చిన్న చిన్న అవిధేయతలే నీ భక్తి జీవితాన్ని దొంగిలిస్తాయి. జాగ్రత్త. ఆ తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా కోల్పోయాడు. చివరికి పందులు పొట్టు తినే పరిస్థితి. పందులు పొట్టు తినేటప్పుడు ఏమనుకున్నాడు చెప్పమంటారా? వాళ్ళ అన్నం పెడతారని వాళ్ళ చేతి వైపు చూశాడు, వీళ్ళు పిడికిడి అన్నం పెడతారని వాళ్ళ చేతి వైపు చూశాడు, వీళ్ళు సహాయం చేస్తారని వాళ్ళ చేతి వైపు చూశాడు. ఎన్ని దిక్కులు చూసినా సహాయం దొరకపోయేసరికి అప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడికి ఎవరి చేయి జ్ఞాపకం వస్తుందో తెలుసా? తన తండ్రి చేయి జ్ఞాపకం వస్తుంది. నా తండ్రి సమృద్ధి కలిగినోడు కదా, నా తండ్రి సకలైశ్వర్యాలు కలిగినోడు కదా, ఆ తండ్రికి దూరమైపోవటాన్ని బట్టే కదా నా బ్రతుకి కరువుతో అల్లాడిపోతుంది. ఏదేమైనా మరలా నా తండ్రి దగ్గరికి వెళ్తా. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నా తండ్రితో ఏమంటానో తెలుసా? అయ్యా, నీ ఇంట్లో ఎంతోమంది కూలివాళ్ళు పనిచేస్తున్నారు, నీ కుమారుడుగా కాదు కానీ నీ కూలివాడిగా నన్ను చేర్చుకోయా. హృదయాన్ని కదిలించే మాట అది. నీ కుమారుడిగా కాదు, నీకు కుమారుడిగా ఉండటానికి నేను తగినోని కాదు, నీకు ముఖం చూపించలేనయ్యా, నీ ఎదుట నేను నిలవబడలేనయ్యా, నీకు ముఖం చూపించడానికి నాకు ధైర్యం సరిపోదయ్యా బాబు. నీ ఇంట్లో ఎంతోమంది కూలోళ్ళు పనిచేస్తున్నారు. దైవజనమ, కూలివాడు వేరు, దాసుడు వేరు. దాసుడు ఓ రకంగా పర్మనెంట్ ఎంప్లాయ్, కూలివాడు అరే తెలుసు కదమ్మా, మాట్లాడాలి మీరు. కూలివాడు ఏ రోజుకి ఆ రోజు కూలి తీసుకునేవాడు, రైట్. సాయంత్రం వరకు పని చేస్తాడు, కూలి తీసుకుంటాడు, రేపు వస్తే వస్తాడు, లేకపోతే లేదు. రేపు ఆ యజమానుడు రమ్మంటే పని ఉంటుంది, లేకపోతే లేదు అంటాడు. దైవజన్మ, ఒక హృదయపు లోతులో పశ్చాత్తాపంతో కూడుకున్న వ్యక్తి మాటలు ఎలా ఉంటాయో ఈ తప్పిపోయిన కుమారుల్లో మనం చూడగలుగుతాం. ఏమంటాడు? నీ కుమారుడుగా కాదు కానీ
కూలివాడిగా నన్ను చేర్చుకోయా అని తండ్రిని అడుగుదామని తండ్రి దగ్గరికి బయలుదేరాడు. హృదయాన్ని పిండే ఒక మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి, లోకాసు సువార్త 15వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చూడండి. 19-20 వచనాలు బహు విలువైన మాట. లోకాసు వార్త నాతో కలిసి. ఇక మీదట నీ కుమారుడునని పిలిపించుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. కొంచెం ఇక్కడ పెద్దగా చెప్పండి నాతో కలిసి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దేవుని ప్రేమకు నిదర్శనం, నిలువుటద్దం రాయబడినటువంటి ఈ మాట. ఆ ప్రేమ కలిగిన తండ్రికి చప్పట్లు కొడుతూ ఆయనకి స్తోత్రాలు చెప్దాం. వాస్తవంగా ఇక్కడ జరగాల్సిన సన్నివేశం ఏంటంటే, కొడుకు వచ్చాడు, తండ్రి ఏదో బిజినెస్ పనిలో బిజీగా ఇంట్లో లోపట ఎక్కడో ఉండాలా. వాస్తవంగా ఎవరో వచ్చి అయ్యా మీ చిన్న కొడుకు ఉన్నాడే, తప్పిపోయాడు, నిన్ను కాదని వెళ్ళిపోయాడే, ఆ కొడుకు ఇందాకే జస్ట్ వచ్చాడయ్యా, వాకిడి దగ్గర నిలవబడ్డాడయ్యా, నీ కప్పురు పంపించమన్నాడయ్యా అని చెప్తే సబబుగా ఉండేది. కానీ ఇక్కడ ఏమని రాస్తుందో తెలుసా? ఆ కొడుకు రావటం తండ్రి దూరం నుంచి చూశాడట. ఎవరో వచ్చి ఆయనకి చెప్పలా. ఆయన వచ్చిన ఓ గంట తర్వాత తండ్రికి తెలియలా. వ్రాయబడిన గుండెలు పిండే ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, అతడు దూరమున ఉండగానే తండ్రి వానిని చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడట. తండ్రికి ఎలా కనపడింది? దీనికి ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, ఈ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి. కొడుకు తనని విడిచిపెట్టిన దినం మొదలుకొని ఆ కిటికీ దగ్గరే కూర్చొని, నా కొడుకు మరలా నా దగ్గరకు వస్తాడు, ఈరోజు కాకపోయినా రేపైనా వస్తాడు, ఈ నెల కాకపోయినా వచ్చే నెలైనా వస్తాడు, ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరమైనా వస్తాడని ఆ కొడుకు రాక కొరకు ఆ తండ్రి కిటికీ దగ్గర కూర్చొని కొడుకు రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడట. ఎంతటి ప్రేమ కలిగిన తండ్రి చూడండి. దైవజనమా, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏదైనా బలహీనతను బట్టి, అవిధేయతను బట్టి ఒకవేళ నువ్వు దూరం అయిపోయేవేమో. మునుపున్న ప్రార్థన, మునుపున్న ఆసక్తి, మునుపున్న దైవభక్తి లేక కొన్ని పరిస్థితులను బట్టి ఒకవేళ నువ్వు దూరం అయిపోయేవేమో. దూరం అయిపోయిన నిన్ను దేవుడు దూరం చేసుకోవాలని ఆశపడ్డాం. ఆయన కాదని వెళ్ళిపోయిన నిన్ను, వీడు నన్ను కాదని వెళ్ళిపోయాడు కదా, ఇక్కడ దూరం అయిపోతేనే పర్వాలేదు అని అనుకోడు. వాక్యంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? లోబడనొల్లని పిల్లల వైపు దినమెల్లా చేతులు చాపి చూస్తా ఉన్నాడట. ఈ రాత్రి దేవునికి లోబడని స్థితిలో అయినా దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డ, నా దేవుడు నన్ను అంగీకరిస్తాడో లేదో, నా దేవుడు నన్ను చేర్చుకుంటాడో లేదో, నా దేవుడు నన్ను క్షమిస్తాడో లేదో ఓ తెలియని అపరాధ భావం రోజు రోజుకు దేవునికి నేను దూరం చేస్తూ వెళ్తా ఉంటే, ఈ దేవుడు ఎవరో తెలుసా? నీవు దూరమైన నాటి నుండి నీ రాక కొరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎదురు చూడటం మాత్రమే కాదు, లోబడనొల్లని పిల్లల వైపు. తమ్ముళ్ళారా చూడండి, ఏదో అపరాధం దేవునికి నేను దూరం చేసిందా? ఏదైనా బలహీనత నీ అంతరంగంలో జొరబడి ఆ పాపం నేను దేవునికి దూరంగా తీసుకొని వెళ్ళిపోయిందా? నువ్వు దూరం అయిపోయిన నాట నుండి, ప్రార్థనకు దూరం అయిపోయిన నాట నుండి, వాక్యానికి దూరం అయిపోయిన నాట నుండి, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ప్రార్థన బలిపీఠానికి దూరమైన నాట నుండి 2 చేతులు చాపి, నా బిడ్డ ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా, ఈ బిడ్డ నా దగ్గరికి ఎప్పుడు వస్తుందా, నా కౌగిట్లోకి ఎప్పుడు వస్తుందా, మరలా తొలిటి అనుభవాలకు ఎప్పుడు వస్తుందానని నువ్వు దూరమైన నాట నుండి ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరం నుండి కొడుకును చూశాడు, పరిగెత్తుకుంటా వెళ్ళి మెడ మీద పడి ఏడ్చాడు. దీని గురించి రెనాల్డ్ బాంకే గారు ఏమంటారో తెలుసా? ఓ క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని కొరకు బ్రతుకుదామని
ఒక్కడుగు క్రైస్తవుడేస్తే 100 అడుగులు దేవుడు వేస్తాడట. ఒక్కడుగు నువ్వు వేస్తే, ప్రభా నీ కొరకు నేను బ్రతుకుతా, ప్రభా నీ మార్గంలో నేను నడుస్తా, ప్రభా నేను సంతోషపెట్టే జీవితం నేను జీవిస్తా, మునుపు బ్రతికినట్లుగా నేను బ్రతకనయ్యా, నీవే నాకు కావాలేసయ్యని నీవు ఒక్కడుగు వేస్తే నీ కొరకు దేవుడు 100 అడుగులు వేసుకుంటూ వస్తాడట. చప్పలు కొడతా దేవునికి స్తోత్రం. కొడుకు అంటాడు, అయ్యా నీ కుమారుడుగా కాదు అని ఏదో మాట్లాడబోతున్నాడు. తండ్రి ఏమీ వినలా. చూడండి, తండ్రి ఏమీ వినలా. వెనక ముందే ఏమంటాడు తెలుసా? అదిగో దాసులారా, నా కుమారుడు వచ్చాడు, ప్రశస్త వస్త్రాన్ని తీసుకురండి. నా కుమారుడు వచ్చాడు, వేలు కొంగరం తీసుకురండి. నా కుమారుడు వచ్చాడు, కాళ్ళకు చెప్పులు తీసుకురండి. నా కుమారుడు వచ్చాడు, క్రొవ్విన, అరే కొంచెం గట్టిగా చెప్పాలి, నేనంట అప్పటికప్పుడు ప్రశస్త వస్త్రం ఎక్కడి నుంచి తెచ్చాడు? ఆ వేలు సైజు తండ్రికి ఏం తెలుసు? వెళ్ళిపోయి 2 సంవత్సరాలు అయిందో 3 సంవత్సరాలు అయిందో తెలియదు. పొట్టోడు కాడులే, ఇంకేమన్నా ఎత్తు పెరిగాడో లేకపోతే పర్సనాలిటీ పెరిగిందో తెలియదు. ఒక మాట, కాలు సైజు చెప్పు ఆయనకేం తెలుసు? మాట్లాడాలి, ఏమంత సీరియస్గా చూస్తున్నారు? నేను అంటానండి, అప్పటికప్పుడు ప్రశస్తమైన వస్త్రం తండ్రి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దేవుని దగ్గర నుంచి ఎవరా తెలివి కలిగిన మనిషి? తండ్రి బాధ్యత ఏంటో తెలుసా? తన పిల్లల అవసరత ఏంటో ముందుగానే ఎరిగి మంచి తండ్రి సమస్తాన్ని సమకూరుస్తాడు. ఈ తండ్రి హృదయంలో ఒక నమ్మిక, ఏ నాటికైనా నా కొడుకు నా దగ్గరకు వస్తాడు, నా గుండెల మీద పడతాడు, వాడు పశ్చాత్తాపడతాడు, వాడు పశ్చాత్తాపడిన తర్వాత అమ్మో వాడిని ఒట్టి చేతులతో ఉంచకూడదు అని కొడుకు రాకమునిపై సమస్తాన్ని సమకూర్చాడు. దైవజన్మ, గడిచిన 9 మాసాల్లో ఏ లేమితో మీరు దిగులు పడుతూ వచ్చారో, ఏ కొరతతో ఇబ్బంది పడుతూ వచ్చారో, రాగల అక్టోబర్ మాసంలో వాటన్నిటిని నా దేవుడు సమకూర్చబోతున్నాడు. నీకు కావలసిన ఉద్యోగాన్ని నా దేవుడు సమకూర్చునుగాక, చక్కటి వ్యాపారాన్ని దేవుడు సమకూర్చునుగాక, పిల్లల ఫీజులు కావలసిన వాటిని దేవుడు సమకూర్చునుగాక, మెదకులో మన చర్చికి కావలసిన దాన్ని దేవుడు సమకూర్చునుగాక. మీకు ఈ తండ్రి ఎవరో తెలుసా? బాధ్యత లేని తండ్రి కాదండి. ఒక మాట, దేవుడు ఆదామును ఏ రోజు కలుగు చేశాడు? టకమని చెప్పండి. 6వ రోజు దేవుడు ఎందుకు కలుగు చేశాడు? నేను అడుగుతా దేవుణ్ణి అడుగుతా, దేవా అయ్యా, మొదటి రోజే నువ్వు ఆదామును కలుగు చేసి ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఆదామా నేను సూర్యుడిని ఎట్లా కలుగు చేస్తున్నానో చూడు, చంద్రుడిని ఎట్లా కలుగు చేస్తున్నానో చూడు, నక్షత్రాలను, భూమిని, సమస్త సృష్టిని, చెట్లను, వృక్షాలను, ఫలాలను ఎలా కలుగు చేస్తున్నానో చూడని మొదటి దినమే కలుగు చేసి ఆ తర్వాత ఇవన్నీ కలుగు చేస్తే బాగుండేది కదా అని అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఒరేయ్ అట్ట చేస్తే నేను ఎట్లా తండ్రిని అవుతానురా? నేను ఎట్లా తండ్రిని అవుతాను? ఆదాము ఎవరు? దేవుని కుమారుడు అని బైబిల్లో రాయబడింది. చెప్పండి, స్వరం ఎత్తాలి. యేసయ్య రక్తంతో కడగబడిన మనమందరం ఎవరిమి? మరలా చెప్పాలి, ఆదాము ఎవరు? మరలా ఆదాము ఎవరు? పెద్దగా ఆదాము ఎవరు? మన ఆర్టీసీ ఆదామన కాదు, ఆయన కూడా దేవుని కుమారుడే. రైట్. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. ఆదాము దేవుని కుమారుడైనప్పుడు ఆ ఆదాముకు దేవుడు ఏమై ఉన్నాడు? మరి నేను తండ్రి అనిపించుకోవాలంటే కొడుకు పుట్టక మునిపే, నా ఆదాము పుట్టక మునిపే, ఆదామును కలుగు చేయక మునిపే ఆదాము కావలసిన వృక్ష ఫలాలను ముందే దేవుడు సిద్ధపరిచాడు. ఆదాము కావలసిన వెలుగును ముందుగానే దేవుడు సిద్ధపరిచాడు. ఆదాము త్రాగటానికి కావలసిన నీళ్లు ముందుగానే. ఎందుకో తెలుసా? ఈ తండ్రి బాధ్యత కలిగిన తండ్రి. దైవజన్మ, ఆయన తండ్రిగా చేసుకుని బ్రతుకు, ఆయన పాదాల మీద పడు. నమ్ముతావా? నీ బ్రతుకులో నీకేమేమి కావాలో సమస్తము దేవుడు సమకూరుస్తాడు. దేని గురించి నువ్వు దిగులు పడకు. ఆయన మంచి తండ్రి, బాధ్యత కలిగిన తండ్రి. ఆమెన్, హల్లెలూయా.
గమనించండి, ఒకరోజు హాస్పిటల్ కాడికి వెళ్ళాము. ఆ రోజుల్లో ప్రార్థన చేయటానికి వెళ్తే వెళ్ళే లోపే వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి భర్త అదేదో పిల్లలు పుట్టినప్పుడు అదేదో పెడతారు కదమ్మా, డైపరు గీపరు దోమతెర ఇవన్నీ తీసుకొని వచ్చాడు. తమ్ముడా చెల్లి డెలివరీ అయిందా అన్న, కాలేదన్నా రేపు అయితంట అన్నాడు. మరి కాకమునిపోయి ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చావు అంటాడు. తండ్రిని కదన్నా నేనంట, ఈ తండ్రికే ఎంత ఉంటే ఆ తండ్రికి ఇంకెంత ఉండాలి? ఆయన నీ తండ్రి ఏ రోజు ఏది నీకివ్వాలో ఆయన మహిమ కొరకు సమస్తము సమకూర్చును గాక. పిల్లల విషయమై దిగులు పడకో, ఉద్యోగ విషయమై దిగులు పడకో, వ్యాపార విషయమై దిగులు పడకో. ఆయన సమయం వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. లోకంలో ఉన్న ప్రజలంతా వ్యతిరేకంగా లేచి అది నీకు రాకూడదని ఆపుదల చేసిన ఆయన కార్యము చేయగా త్రిప్పగలిగిన వాడెవరు? ఆయన తలుపులు తెరవగా మూయగలిగిన వాడెవరు? ఈయన మంచి తండ్రి, నీకు సమస్తము సమకూర్చాడు. నీ కాలు చెప్పు సైజు తెలుసు. ఒక మాట చెప్తా. ఓసారి ఇది భలే ఉంది నాకు. ఓసారి నేను ఆంధ్ర ప్రాంతంలో మీటింగ్కి వెళ్ళాను, ఏలూరు. అక్కడ మీటింగ్ ముగించుకొని వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ బస్సు ఎక్కాను. నన్ను ఒక పాస్టర్ గారు తీసుకురావడానికి బస్సు ఎక్కించడానికి వచ్చారు. బస్సు ఎక్కించడానికి వచ్చిన తర్వాత నాకున్న మంచి అలవాటు ఏంటంటే, ఎవరైనా పేద స్థితిలో పాస్టర్ గారు కనపడితే నా చేతిలో ఎంత ఉన్నా వాళ్ళకి ఇచ్చేసి వస్తా. మన విజయవాడ ప్రాంతంలో నేను తెలిసిన దేవుని కృప ఇక అంతటితో అది ఆపేద్దాం. రైట్ సార్, నా దగ్గర ఎంతైతే ఉన్నాయో అవన్నీ తీసి పాస్టర్ గారికి ఇచ్చా. అప్పుడు ఆ రోజుల్లో మనకు బాగా ఆర్థిక స్థితి బాగా ఇబ్బంది. సరే, మొత్తానికి బస్సు ఎక్కాం. జీడిమెట్ల బస్ డిపో కాడ దిగిన తర్వాత నా చెప్పులు వేసుకుందామని ఇట్లా అన్నాను. అద్భుతం ఏంటంటే ఒక చెప్పే ఉంది. ఏమిరా ఒక చెప్పు ఉందని కింద వంగి చూస్తే నా పక్క ఏమిటైంది, ఒక చెప్పు ఉంది, నాది ఒక చెప్పు ఉంది. ఆయన చీకట్లో నాకంటే ముందుగా దిగిపోతా ఆ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? ఆయన చెప్పు ఒకటి, నా చెప్పు ఒకటి వేసుకున్నాడు. సరే, ఒకే టైపులో ఉండేదా అంటే కాదు, అది వేరు ఇది వేరు. మరి ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయేమో మనకు తెలీదు. నేను జీడిమెట్ల బస్ డిపో కాడ దిగిన తర్వాత ఈ చెప్పులు చూసి, ప్రభా ఇప్పుడు ఎట్లా నాయనా, కొంతమంది తెలియక ఇది ఫ్యాషన్ ఏమో, ఇది ఒక స్టైల్ ఏమో, లేటెస్ట్ ట్రెండ్ ఏమో అనుకుంటారు. ఏం చేయాలి ప్రభా? అప్పటికి పగలైపోయింది. అలాగే ఆటో దగ్గరకు వద్దామా? ఆ ఆటో వస్తే స్వరారం కాలనీ మెయిన్ రోడ్ దాకా వస్తుంది. ఆ తర్వాత నుంచి నడుచుకుంటూ పోవాలా, ప్రజలంతా చూస్తారు. అలా కాదని చెప్పులు లేకుండా లేవా? ఏం చేయాలని అప్పుడు బండి లేదు. ఒకవేళ బండి ఉన్నా ఆ ఫోన్ ఫెసిలిటీ ఆ రోజుల్లో అంతగా లేదు. ఇక చూడండి, సరే నడుచుకుంటా వెళ్తాం. వెళ్ళిన తర్వాత మరలా చెప్పులు కావాలి కదా, 100 రూపాయలు అవుతాయి. కనీసం స్లిప్పర్స్ కొనాలన్నా 100 రూపాయలు అవుతాయి. ఎట్లా ప్రభా అని లోపల ఏదో బాధపడతా. అరే ఆ పాస్టర్ గారు కన్ను డబ్బులు ఇవ్వకుండా ఒక 200 రూపాయలు అందులో నొక్కేసి నెడితే బాగుండేది. దేవుడు ఎట్టాటి చెప్తాడులే, ఆయన చెప్తాడులే, ఒక 200 నొక్కితే బాగుండేదే. ఇప్పుడు ఎట్లా చెప్పడానుకుంటే బాధపడతానే వచ్చా. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. సంతోషంగానే వీళ్ళు నాకు మనసులో టెన్షన్, ప్రభా ఎట్లా చెప్పులు అని ఆలోచిస్తూ ఉంటే ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడు. తలుపు తీస్తే మహానుభావుడు నిలవబడ్డాడు. ఏంటన్నా వచ్చారన్న? అన్నయ్య, మీకు చెప్పులు కొనిపెట్టమని దేవుడు నాకు ప్రేరేపణ దయచేశాడు అన్నయ్య, ఇదిగో చెప్పులు అన్నాడు. ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నా కాలు సైజు ఆయనకి ఎట్ట తెలుసు? ఆయనకు తెలియదు నేను ఏ దేవుణ్ణి సేవిస్తున్నాను, ఏ దేవుణ్ణి ప్రకటిస్తున్నాను. ఆ దేవుడు సమస్తము ఎరిగినవాడు. దైవజనమా నమ్ము. ఏ కొరతతో ఈ రాత్రి ఆరాధనకు వచ్చావో, ఏ లేమితో ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నావో,
యేసు నామం పేరిట అక్టోబర్ మాసంలో ప్రతిదీ నా దేవుడు నీకు సమకూర్చును గాక. తన మహిమైశ్వర్యులు ప్రతిదీ దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎందుకో తెలుసా? ఆయన నీ తండ్రి. ఆయన నీ తండ్రి. తండ్రి బాధ్యత వహిస్తాడు. తన పిల్లలకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. టకా చెప్తాను. ఈ తండ్రి ఈ కొడుకు ఏమి సమకూర్చాడంటే, కొడుకు రాకమునిపే నంబర్ 1 ప్రశస్త వస్త్రం. చెప్పండి ఒకసారి, ఊహించండి, నా వైపు చూడండి, ఊహించండి. ఇప్పుడు ఈ తప్పిపోయిన కుమారుడు ఒంటి మీద ఉన్న వస్త్రాలు ఎట్లా ఉండి ఉంటాయి? అమ్మా చెప్పాలి గట్టిగా. ఏ పొట్టు తినాలనుకున్నాడు? మేకల పొట్ట? చెప్పాలి, కోళ్ళు పొట్ట? ఏ పొట్టు తినాలనుకున్నాడు? సహజంగా పందిగారు ఎక్కడ ఉంటారు చెప్పండి? బురదలో ఉంటారు. ఇప్పుడు పందుల పొట్టు తినాలని ఆశపడతా ఉంటే ఈ పందులు చూసి, బ్రదర్ ప్లీజ్ తినండి బ్రదర్, ఆ డీసెన్సీ పందుల దగ్గర ఉంటుందా? గమనించండి. ఇక రానే వచ్చేసి వీడి మీద పడి ఉంటాయి పాపం. మొత్తం ఆ పందుల బురదంతా వీడికొండి ఈ వ్యక్తి ఒంటికి అంటి ఉంటుంది. మురికితో మలిన వస్త్రాలతో చూసిన కొడుకును చూసి అంటాడు, పశ్చాత్తాపడ్డావు కదా? ఏమని? నీ కూలివాడిగా నన్ను చేసుకోయ్యా అంటే పరలోకపు తండ్రి అంటాడు, నా కుమారుడా, నువ్వు కూలివాడివి కాదు, ఎప్పటికీ నాకు కుమారుడివే, నీ కూలివాడిగా పెట్టుకోయ్యా. ఏదో ఒక పని అయ్యా, దండం పెట్టయ్యా, ఇంతకు మించి నీ దగ్గర నేనేం ఆశపడినాయి అంటే ఈ తండ్రి అంటాడు, నువ్వు కూలివాడివి కాదు, పశ్చాత్తాపడి నా దగ్గరకు వచ్చావు గనుక, నా పాదాలు పట్టుకున్నావు గనుక, కన్నీళ్లు కార్చావు గనుక, నీ పాపస్థితిని నా సన్నిధిలో ఒప్పుకున్నావు గనుక, ఇక మీదట నువ్వు కూలివాడివి కాదు, ఇంతకు మునుపు కూలివాడివి కాదు, నీవు కూలివాడివి కాదు, ఎప్పటికీ నా కుమారుడివేనని మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రం, రక్షణ అనే ప్రశస్త వస్త్రాన్ని, నీతి అనే ప్రశస్త వస్త్రాన్ని ఆ బిడ్డ ఒంటి మీద దేవుడు తొలగించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. అంటే అప్పుడున్న మైల బట్టలు ఏం చేశాడు? ఒక ఖరీదైన మాట చెప్పమంటారా? గుండెల్లో ఈ మాట రాసుకోండి. హృదయపు లోతులో నుంచి నువ్వు నిజంగా పశ్చాత్తాపడితే నీలో ఉన్న పాపపు మైలను దేవుడు తీసేసి, నిజమైన పశ్చాత్తాపం, ఏదో పొడి పెదవులతో ప్రార్థన చేయటం కాదు, గుండె లోతుల్లో నుంచి నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్నానయ్యా, ఈ పాప జీవితం నాకు వద్దయ్యా, చావైనా బ్రతికైనా నీ కోసం నేను జీవించాలయ్యని గుండె లోతుల్లో నుంచి నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, గడిచిన దినాల్లో ఏ పాపం నిన్ను ఏలుబడి చేసిందో ఆ పాపాన్ని ఏం చేస్తాడో తెలుసా? తూర్పు నుండి పడమటకు ఎంత దూరమో అంత దూరం చేసేస్తాడు ఆ పాపాన్ని నీకు. నేను మిమ్మల్ని అడుగుతా, తూర్పు నుండి పడమటకి ఎంత దూరం? ఏం ఉదయ్ కొలిసి వస్తావు? ఇప్పుడు వెళ్ళి కొలవటానికి వెళ్ళి ఇక నువ్వు రావు. తూర్పు నుండి పడమటకి ఎంత దూరం? కొలవగలిగిన నరుడెవరో? నేటికి ఆ పరికరం లేదు. ఓ మాట చెప్పంటారా? గుండె లోతులో నుంచి నిజంగా ఒక లోతైన పశ్చాత్తాపం నీలో కలిగితే, గత కాలాలలో ఏలుబడి చేసిన పాపం తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో ఆ పాపాన్ని దేవుడు అంత దూరం చేస్తాడు. కనబడదే ఇక పాపాల రాశి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. కనబడదే ఇక పాపాల రాశి. హల్లెలూయా. చప్పలు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ఎంత దూరం చేస్తాడు ఆ పాపాన్ని? అయ్యో ఎంత దూరం చేస్తాడు? తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో అంత దూరం నీ పాపాన్ని దేవుడు దూరం చెయ్యునుగాక. ఆయన తండ్రిగా ఈరోజు ప్రత్యక్షమై, యవన బిడ్డలారా, చెల్లిలారా, లైవ్ చూస్తున్న తండ్రులారా, గడిచిన దినాల్లో ఏ పాపం నీ నేలుబడి చేసిందో రాగల అక్టోబర్ మాసంలో ఆ పాపాన్ని దేవుడు బహుదూరం చేయబోతున్నాడు. ఏ పాపం చూడండి, ఏ పాపం పరలోకపు తండ్రికి నేను దూరం చేసిందో ఇక మీదట దేవుడు చేయబోతున్న కార్యం ఆ పాపాన్ని నీకు బహుదూరం చేయబోతున్నాడు. మలిన వస్త్రాలు తీసేసి రక్షణ వస్త్రంతో దేవుడు నిన్ను అలంకరించునుగాక. ఒకసారి అందరం ఈ పల్లవి పాడుకుందాం, ఈ చరణం పాడుకుందాం. కలుషితమైన నది అయినేను, కడలి అయిన నీలో కలుషితమైన అందరూ పాడాలి. నీలో కలిసి
అయి నేను అందరం కలిసి చప్పట్లో కలుషితమైన చప్పట్లో కడలి అయిన నీలో కలిసిపోతినే కలువరి దారిలో కనబడదే ఇక పాపాల రాశి. గతంలో ఉన్న పాపం ఇక మీదట కనబడకూడదయ్యా. గతంలో ఉన్న అపవిత్రత ఇక మీదట కనబడకూడదయ్యా. అది నాకు బహు దూరం అయిపోవాలి స్వామి. పాపాల రాశి కలిసిపోతినే కలు కనబడదే ఇక పాపాల రాశి. ఏం కనపడకూడదు? ఆ మాట రాగల అక్టోబర్ మాసంలో మనందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చును గాక. తూర్పు నుండి పడమటికి ఎంత దూరమో ఆ వాక్యం తెలుసు కదా మీకు. ఒకవేళ తెలియకపోతే చూడండి 103వ కీర్తన 103వ కీర్తన చూడండి 12వ చరణం 12వ చరణం పెద్దగా చెప్పండి. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆ మాట మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. దేవా, నాలో ఉన్న అపవిత్రత నాకు దూరం చేయయ్యా. నాలో ఉన్న పాపాన్ని నాకు దూరం చేయయ్యా. ఎంత దూరం అయిపోవాలి? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా వెళ్ళిపోయే కృప దేవుడు అనుగ్రహించునుగాక. రెండవది, ఆ కుమారుడికి తండ్రి ఏమి సిద్ధపరిచాడు? ఉంగరం దేనికి గుర్తయి అంటే అధికారానికి గుర్తు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అంటే ఈ కొడుకు అంటాడు, నీ కూలివాడిగా ఉంటానంటాడు. ఆ తండ్రి అంటాడు, నీవెందుకు కూలివాడు నాయనా? నా కుమారుడివి, నా ఆస్తికి వారసుడివి, నేను కలిగిన ప్రతి దానికి నువ్వు హక్కుదారుడివి. మరలా నీ అధికారాన్ని నీకు తిరిగి అనుగ్రహిస్తున్నాను. ఇక మీదట నువ్వు కూలివాడు అనొద్దు. నేను నీ కుమారుణ్ణి అనను, నేను నీకు తండ్రిగా ఉంటా అని కోల్పోయిన అధికారాన్ని తిరిగి అనుగ్రహించినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒక విచిత్రమైన మాట బైబిల్లో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు మనకు తండ్రి అని పదే పదే మనకు గుర్తు చేసేది ఎవరు చెప్పండి? వాక్యం. ఇంకా ఇప్పుడు ఆ మధ్య ఒక అబ్బాయి దుబాయ్ వెళ్ళాడంట. ఆ లోపు భార్య ప్రెగ్నెంట్ అని తెలిసింది. వచ్చాడు, మొత్తానికి మరలా తిరిగి వెళ్ళిపోయాడు. వెంటనే రావడానికి అవకాశం లేక 3 సంవత్సరాల తర్వాత, కొడుకు పుట్టిన 3 సంవత్సరాల తర్వాత దుబాయ్ నుంచి వచ్చాడట. ఈ చిన్నపిల్లని తీసుకొని ఆ తల్లి ఎయిర్పోర్ట్కి వెళ్ళిందట. తండ్రి రానే వచ్చాడు. ఆ తండ్రిని చూసి ఈ చిన్నపిల్లోడు అన్నాడంట, అంకుల్ బాగున్నారా అన్నాడంట. ఆ తండ్రి గుండె ఆగిపోతే తల్లి వచ్చిందట, రే నాన్న అంకుల్ కాదురా, చెప్పాలి, అంకుల్ కాదురా నాయన, మీ నాన్న సంగతి గుర్తు చేసింది ఎవరు? దైవజన్మ. ఒక మాట, పరలోకపు తండ్రి మనకు తండ్రిని మనం ఆయన కుమారులు అని, ఆయన మనకు తండ్రి అని పదే పదే మనకు గుర్తు చేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడు మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నువ్వు దత్తపుత్రుడు ఆయనకి, స్వీకృత పుత్రుడు ఆయనకి, ఆయన నీ తండ్రి, ఆయన నీ కుమారుడు. పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డలు ప్రార్థన చేసే విధానం కూడా ఒక ప్రత్యేకమైన విధానంలో ప్రార్థన చేస్తారు. దాని గురించి రోమా పత్రికలో పౌలు గారు అంటాడు, చూడండి అన్నమాట. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు ఒకసారి ఆ మాటలు చూడండి అందరూ. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి.
ఆ ఆత్మ కలిగిన వారమై, పెద్దగా చెప్పాలి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అయ్యా, ఈ మాట అర్థమైందా? ఏమంటాడు? పరిశుద్ధాత్మ పొందుకున్నవాడట ఏమని ప్రార్థన చేస్తాడట? అబ్బా, పెద్దగా చెప్పాలి, అబ్బా తండ్రి. ఇంకోసారి, మీరు అబ్బా అంటే ఎట్టుందో తెలుసా? ఎదురు దెబ్బ తగిలినప్పుడు అబ్బా అంటారే. మేము చదువుకునేటప్పుడు సిస్టర్స్ వాళ్ళు అబ్బా బాగున్నావు అబ్బా. మేము చదువుకునే రోజుల్లో లేడీస్ మాట్లాడుకునేటప్పుడు అబ్బా ఏంటబ్బా ఇప్పుడే వచ్చావు అబ్బా, అబ్బా ఇంట్లో మీ డాడీ బాగున్నాడు అబ్బా అనేవాళ్ళు. ఆ అబ్బా కాదు, అబ్బా అంటే తండ్రి అని అర్థం. రైట్, హల్లెలూయా. ఆత్మదేవుడు అంటాడు ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేయమంటాడు తెలుసా? అబ్బా తండ్రి. ఎందుకు ప్రార్థన చేయమంటాడంటే లోపటున్న ఆత్మదేవుడు అంట సాక్ష్యం చెప్తాడట. తర్వాత వచ్చిన మనము దేవుని పిల్లలమని, మనము దైవజన్మ. ఒక్కసారి ఆలోచించండి, నువ్వు దేవుని బిడ్డవి అన్న గ్రహింపు పరిపూర్ణంగా నీకుంటే దేనికి నువ్వు చింతపడవు. ఏం ఒక్కరు సరిగా ఆమె అని చెప్పలా? ఎందుకో తెలుసా? నీకు తండ్రి మీ నాన్న, మీకు తండ్రి మీ నాన్న, ఏళ్ల మీద ఆధారపడుతున్నాం కాబట్టి ప్రతి చిన్నదానికి భయపడతాం. దైవజనమ, సృష్టికర్త నీ తండ్రి అన్న గ్రహింపు నీకుంటే, మీది ఆకాశాన్ని భూమిని సర్వ సృష్టిని కలుగు చేసిన దేవుడు నీకు తండ్రి అన్నది నీకు గ్రహింపు ఉంటే, నేనంటాను నువ్వెందుకు కలవరపడతావు? ఒక మాట అండి, తండ్రి ₹1,00,000 పడగెత్తినోడు అనుకుందాం. ఆ కొడుకు టీచర్ గారు చెప్పాడు ఫీజు కట్టాలి బాబు, ₹1,000 ₹10,000 ఫీజు కట్టాలా, రేపు తీసుకురా అని చెప్పారు పిల్లోడికి. ఏ పిల్లోడైనా ₹1,00,000 అధిపతిగా ఉన్న తండ్రి కడుపును పుట్టిన కొడుకు, మా నాన్న ₹10,000 సారీ ₹10,000 ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? అయ్యో మా నాన్న అనుకుంటాడా? ఏమనుకుంటాడు చెప్పండి? మన కోటీశ్వరుడు, ఆగర్భ శ్రీమంతుడు, సుగుణ సంపన్నుడు, నాకేం దిగులని చెప్పి ధైర్యంగా పోయి చెప్తాడు. దైవజనమా, దేవుడు నీ తండ్రి అన్న గ్రహింపు నీకుంటే, నీ ఇంటి పక్క సింహం తిరుగుతున్నా గొర్రెలు పెట్టి నిద్రపోతావు. పెద్దగా చెప్పండి. ఆ సింహం గాండ్రింపు, నీ గొరకల శబ్దం, ఆ రెండిట్లో నీ కొరకే దాటిపోద్ది. ఎందుకో తెలుసా? దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా రాలదు. సమస్త సృష్టిని శాసించేవాడు నీ తండ్రి, నీ దేవుడు మాత్రమే కాదు. అది ఘాట్ రోడ్ అట, ఘాట్ రోడ్లో ఏమండి, కొంతమందికి ఎత్తైన స్థలాల్లో నుంచి కిందకు చూడాలంటే గుండె ఆగిపోద్ది. ఆ బ్యాచ్ ఎవరైనా ఇక్కడుంటే అబద్ధం ఆడకుండా చేతులు పైకెత్తండి. థ్యాంక్ యూ నర్సింగ్. అందుకనే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. కొంతమందికి ఎత్తైన స్థలాల్లో నుంచి ఇట్లా చూస్తే అది ఒక రకంగా కాళ్ళు చేతులు షవరింగ్. మీరు నన్ను అడగండి అన్న, మరి మీకు అని పర్లేదు అడగండి, నా సంగతి మీకెందుకో, మీ సంగతి మీరు చెప్పండి. రైట్, హల్లెలూయా. అది ఘాట్ రోడ్లో బస్సు వెళ్తుందట. ఈలోపు టప్ 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 చినుకులు పడుతున్నాయట, కారు మేఘాలు గమ్మినాయట. అసలు ఘాట్ రోడ్ చూస్తేనే గుండె లాగిపోతాయి, దానికి తోడు వర్షం, దానికి తోడు చెమ్మ చీకటి. ఇక ఆ బస్సులో ఉన్న వాళ్ళంతా గుండె అరచేతులు ఇట్లా పెట్టుకొని ఏమైపోద్దో గడగడ వణుకుతున్నారంట. అందరూ గడగడ వణుకుతూ ఉంటే 5 సంవత్సరాల పిల్లోడు మాత్రం బస్సులో అటు నుంచి ఇటు పరిగెత్తుతున్నాడంట. ఒరే, వీడికి ఇతనాబి టెన్షన్ అయ్యి, వీడికి ఇంత కూడా టెన్షన్ లేదేంటి, ఇంత ధైర్యంగా ఉన్నాడేంటి అర్థం కాక, అరే ఇంత చిన్నపిల్లాడు, ఆ చిన్నపిల్లాడు వయసు 5 సంవత్సరాలు, 50 సంవత్సరాల ముసలాన్ని కూడా గడగడ వణుకుతున్నాడు. ఆ 50 సంవత్సరాలు పెద్ద అయినా ఆ చిన్నోడిని పిలిచి, రే ఈ ఘాట్ రోడ్ చూస్తే మా గుండెలు కదులుతున్నాయిరా, దానికి తోడు వర్షం చెమ్మ చీకటి, నీకేం భయం లేదా అంటే అంటాడంట,
నాకేం భయం లేదు తాతయ్య. మరి నీకు భయం లేకపోవటం ఏంటరా అంటే అంటాడంట, ఆ బస్సు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ ఎవరో తెలుసా? మా నాన్నే. బస్సు అంతా మా నాన్న చేతిలో ఉంటే నేనెందుకు టెన్షన్ పడతా? ఈ ప్రపంచం అంతా నీ దేవుని చేతిలో ఉంది. నీ దేవుని ఆజ్ఞ లేకుండా నీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా రాలదు. అయితే దైవజనమ, నువ్వు ఆత్మ పొందుకుంటే ఆ ఆత్మ ఆయన నీ తండ్రి అని పదే పదే గుర్తుకు తెస్తూ యేసయ్యకి మహిమ కలుగును గాక. నువ్వు దేవుని బిడ్డవి. చెప్పండి. అయ్యో చెప్పాలి. నువ్వు దేవుని బిడ్డవి, దేవుని బిడ్డవని పదే పదే జ్ఞాపకం చేస్తూ నీ అధికారాన్ని గుర్తుకు తెస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. నీ అధికారాన్ని పదే పదే గుర్తుకు తెస్తాడు. ఏమని? నువ్వు దాసుడువు కాదు, నువ్వు కూలివాడివి కాదు, సాక్షాత్తు నువ్వు కుమారుడివి. ఎవరి కుమారుడు? అరే కొంచెం గట్టిగానండి. సమకూర్చి పెట్టాడు. దైవజన్మ, నీ జీవితంలో కూడా నువ్వు పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వస్తావని దేవునికి నమ్మకం ఉంది. అక్టోబర్ మాసం దేవుని కొరకు బ్రతుకుతావని దేవునికి నమ్మకం ఉంది. అవన్నీ నువ్వు చేయగలిగితే ప్రశస్త వస్త్రాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మరలా నువ్వు కోల్పోయిన అధికారాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆ తర్వాత ఏమిచ్చాడు? ముగిస్తున్నాను. కాళ్ళకి చెప్పులు. చెప్పులు దేనికి గుర్తు? సువార్తకు గుర్తు. సువార్తకు సమాధాన సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని మీరు బ్రతకండి అంటాడు. దైవజనమ, ఆ కాలంలో అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచ దేశాలను జయించాడు. ఆయన అంత విజేతగా నిలవబడటానికి కారణం ఏంటంటే ఆయన తీసుకున్న ఒక జాగ్రత్త. తన సైనికులకు కాళ్ళకు చక్కటి చక్కటి చెప్పులు ఇచ్చాడట. వాళ్ళ విజయానికి కారణం ఆ చెప్పులే అని అంటారు. విజయానికి కారణం చెప్పులేంటండి అని అంటారా? ఆ కాలంలో సైనికులు యుద్ధం చేసేటప్పుడు కొంతమంది దేశస్తులు సైనికులకు కాళ్ళకి సరిగ్గా చెప్పులు ఇవ్వకుండా, పోయి యుద్ధం చేయండి రా బాబు, చెప్పులుంటే ఎంత లేకపోతే ఎంత అని కాళ్ళకు సరైన షూ లేకుండా యుద్ధానికి పంపించేవాళ్ళట. ఏం చేసేవాళ్ళు తెలుసా? శత్రువులు భూమి లోపల గాజు పెంకులు పెట్టేవాళ్ళు, భూమి లోపల ఇనప ముక్కలు పెట్టేవాళ్ళు. యుద్ధం చేద్దామని పరిగెత్తుకుంటూ వెళ్ళేలోపు కాళ్ళకేం గుచ్చుకునేవి? యుద్ధం చేయడం దేవుడు ఎరుగు. ఈ యుద్ధంతో వాళ్ళు ఆగిపోయేవాళ్ళు ఎక్కడికక్కడ. అలెగ్జాండర్ ఏం చేశాడంటే చక్కటి చెప్పులు. నేనంట అతని విజయానికి కారణం చెప్పులైతే, అతని విజయానికి కారణం ధరించిన షూ అయితే, నువ్వు విజేతగా దేవుని సన్నిధిలో నిలవబడాలంటే సువార్త భారాన్ని నీ భుజం మీద వేసుకోవాలి. నీ బాధ్యత దేవుడు మోస్తున్నాడు కదా, దేవుని బాధ్యత కూడా నీ భుజాల మీద నువ్వు వేసుకునే వ్యక్తిగా దేవుని సన్నిధిలో నువ్వు బ్రతికితే నీకు కావలసిన ప్రతిదీ దేవుడు సమకూరుస్తాడు. పనిచేసే చోట యేసయ్య గురించి ఒక్క మాట అయినా చెప్పు. వ్యాపారం చేసే చోట యేసయ్య గురించి ఒక్క మాట అయినా చెప్పు. ఒరిస్సా రాష్ట్రంలో కాంధమాల్ జిల్లాలో గౌరీ అనే ఒక యవన అమ్మాయి ఒక ఇంట్లో పనికత్తిగా జాయిన్ అయింది. వాస్తవంగా అన్యురాలు. అయితే ఏ ఇంట్లో పనికత్తిగా జాయిన్ అయిందో ఆ ఇంటి వారు క్రైస్తవులు. ఆ అమ్మాయితో అన్నారట, అమ్మా మేము ఆదివారం చర్చికి వెళ్తాం, ఒకవేళ నువ్వు రావాలనుకుంటే రామ్మా, యేసు ప్రభు మంచి దేవుడు, నిజదేవుడు, ఏకదేవుడు, రావాలనుకుంటే రామ్మా అంటే, ఇక పెద్దవాళ్ళు కదా కాదనలేక మొత్తానికి వెళ్ళింది. వెళ్తూ వాక్యం వింటూ చివరికి ఆ పని అమ్మాయి యేసే నిజదేవుడని తెలుసుకుంది. బాప్తిస్మం తీసుకుంది. వివాహ వయసు వచ్చింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చేసేయమన్నారు. వెళ్తూ తనతో పాటు బైబిల్ తీసుకుని వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదువుకుంటా ఉంది. తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి యేసు ప్రభు గురించి ఒక్క మాట అయినా చెప్తూ ఉండేదట. అలా వింటూ ఉన్నారు. ఈ వార్త ఆ ప్రాంతంలో ఒక మతోన్మాదికి తెలిసింది. ఇక వివరాలు నేను చెప్పలేను. ఆ వ్యక్తి వచ్చి ఈ అమ్మాయితో అన్నాడట, అమ్మాయి ఈ బైబిల్ ఎంత? 100 రూపాయలు కొన్నానండి, 200 ఇస్తా, ఈ బైబిల్ ఇస్తావా? నేను ఇవ్వనండి, నేను చదువుకోవాలా. అమ్మాయి 300 ఇస్తా, నాకు ఇస్తావా? నేను ఇవ్వనండి. 500 ఇస్తావా? ఎందుకు అడుగుతున్నాడు? ఈ అమ్మాయికి తెలుసు, తప్పకుండా తగలబెడతాడని తెలుసు, చింపేస్తాడని తెలుసు. మరలా అన్నాడట, 1000 రూపాయలు ఇస్తావా అన్నాడంట. పొరపాటున ఇవ్వనండి అందంట. ఆ తర్వాత అన్నాడట, 2000 రూపాయలు ఇస్తావా అన్నాడంట. 2000 అనేసరికి అమ్మాయి అందట టకమని, ఇస్తా అంకుల్, 2000 ఇచ్చేయి అందంట. ఆయన అనుకున్నాడంట, వీళ్ళంతా డబ్బులు కమ్ముడిపోయే బ్యాచి, దేవుడు డబ్బులు ఇస్తే అటు బాబా, ఈ డబ్బులు కమ్ముడిపోయే బ్యాచి 2000 రూపాయలు ఇచ్చి ఆ బైబిల్ తీసుకొని వెళ్ళిపోయాడంట. ఈ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? మరలా కాంధమాల్ ప్రాంతానికి వెళ్ళి ఆ 2000 రూపాయలతో 18 బైబిళ్ళు కొని
ఆ 18 బైబిల్ ఆ ఊరు వచ్చి ఒక బైబిల్ తన దగ్గర పెట్టుకొని, ఒక్క బైబిల్ తన దగ్గర పెట్టుకొని 17 బైబిల్ గ్రామాల్లో పంచిపెట్టిందటండి. ఈయనకు అర్థం కాక ఒకటి పోతే 18 వచ్చినాయి. ఒక క్రైస్తవుని చంపితే లక్షల కొలది క్రైస్తవులు పుట్టుకొస్తారు. ఒక మందిరం కూలిస్తే లక్షల కొలది మందిరాలు పుట్టుకొస్తాయి. దైవజనమా, అణచాలనుకున్నవాడు అణిగిపోతాడు. దేవుని రాజ్యం నిరంతరము వర్ధిల్లుతూనే ఉంటుంది. బట్ ప్రభు పిల్లలుగా మన జీవితంలో ఎప్పుడు సువార్త భారాన్ని మన భుజాల మీద వేసుకుందాం. ఆమేన్. ఒక తీర్మానం చేసుకొని రాగల అక్టోబర్ మాసంలో నీ కుటుంబం ద్వారా, నీ ద్వారా కనీసం ఒక్క నూతన కుటుంబమైన మందిరానికి నడిపించబడాలి. సువార్త ప్రకటించాలనే బాధ్యత మన భుజాల మీద వేసుకుందాం గాక. ఆ తర్వాత ఏం చేశాడు? క్రొవ్విన ఒక ఆయన అంటాడు, దాని గురించి ఏం చెప్తాడో తెలుసా? నా కొడుకు వస్తాడు, ఏ రోజుకైనా వస్తాడు. అరే చెప్పండి, పల్లెటూళ్ళలో చిన్నప్పుడు క్రిస్మస్ పండగకు ముందే ఏం పెంచేవాళ్ళు చెప్పండి? ఇదైతే చెప్తారు. క్రిస్మస్ పండగ రాకమునిపై కోళ్ళు పెంచేవాళ్ళు కదా, కోడి పుంజులు. అదుగదుగదుగదుగు డిసెంబర్ పలానా తారీఖు వస్తుంది, ఆ రోజుకల్లా మనం పెంచాలని చెప్పి మంచిగా మేతేసి పెంచేవాళ్ళు, కోడి పుంజులను పెంచేవాళ్ళు. కోడి పుంజులు క్రిస్మస్ కోసం ఆ రోజులు మనం ఎట్లా పెంచేవాళ్ళు, ఈ తండ్రి కూడా నా కొడుకు వస్తాడు, తప్పకుండా వస్తాడు, నా కొడుకు కోసం ఒక ప్రత్యేకమైన క్రొవ్విన దూడ, చక్కటి ఎద్దును పెంచుతూ వచ్చాడట. క్రొవ్విన దూడను పెంచుతూ వచ్చాడట. తండ్రి నిరీక్షణ వ్యర్థం కాలేదు. ఆ క్రొవ్విన దూడను వధించాడు, కడుపు నిండా భోజనం పెట్టాడు. ఓ మాట చెప్తాను, అక్టోబర్ మాసంలో ఆ తండ్రి కొడుకు కోసం కొవ్విన దూడను దాచిపెట్టినట్లుగా నీ బ్రతుకులో కూడా అక్టోబర్ మాసంలో నీ కోసమే కొన్ని ప్రత్యేకమైన ఈవులు దేవుడు దాచిపెట్టాడు. అది ఇల్లో నాకు తెలియదు, సంతానమో నాకు తెలియదు, ఉద్యోగమో నాకు తెలియదు, ఉన్నతంగా బ్రతికే పరిశుద్ధ జీవితమో నాకు తెలియదు, కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న పిల్లల వివాహమో నాకు తెలియదు, మూయబడిన నీ గర్భమో నాకు తెలియదు. యేసు నామం పేరిట నీ కొరకు దాచిపెట్టిన ఈవిని అక్టోబర్ మాసంలో నా దేవుడు నీకు అనుగ్రహించును గాక, నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. అలాగే దేవుడు మనకిచ్చిన పరిచర్యకు కూడా పటాన్ చెరువు ప్రాంతంలో నిశ్చయంగా 2024లోనే ఒక్కళ్ళు చెప్పలేదమ్మా. మీరు అందరు ఎట్ట చూస్తున్నారంటే, ఇప్పుడే మీరు మాకు దొరకట్లేదా అన్న, ఒక్కసారి ఫోన్ చేసినా మీరు లేపట్లేదన్నా, ఇంకా అక్కడ ఇక్కడైతే మాకు దొరకరు కదన్నా అని అంటారా? మేము ప్రపంచంలో ఎక్కడున్నా మా ఆత్మ మీ చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఆమెన్. మేము దేవుని పనిలో తిరుగుతూ ఉంటే అదే మీకు ఆశీర్వాదం. కూర్చొని గంటలు గంటలు మాట్లాడుకునే దానికంటే, ఆఫ్కోర్స్ అవసరమైనయే మాట్లాడుకున్న దానికంటే ఏదో ఒక సందర్భంలో ప్రార్థన చేస్తాం కదా, ఆ ప్రార్థనే మీకు విజయాన్ని ప్రసాదిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ కొడుకు కోసం తండ్రి కొవ్విన దూడను సిద్ధపరిచినట్లుగా నీ కొరకు కూడా యేసు నామం పేరిట రాగల మాసంలో క్రొవ్విన దూడలాగా నువ్వు గంతులేసే కృప దేవుడిచ్చును గాక. ఆరోగ్యం దేవుడు నీకు ఇచ్చును గాక. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను దేవుడు తొలగించును గాక. ఇవన్నీ జరగాలంటే ఈ తప్పిపోయిన కుమారుడు కొన్న లోతైన పశ్చాత్తాపం ఏమంటాడు? నీ కుమారుడిగా కాదు కానీ, సహజంగా లోకంలో ఏ కొడుకైనా ఏమంటాడు? నష్టపోయా అయితే ఏంటి, డబ్బులు పోతే పోయినాయి అయితే ఏంటి, నా కూలిడుగా పెట్టుకుంటావా, ఎందుకు అన్నావు నన్ను? పెద్దలు ఏమి సామెత చెప్తారు? నారు పోసినోడే అవునా, నన్ను అట చూస్తావా, ఎందుకు అన్నావు నన్ను అని అంటాడు కదా. ఈ వ్యక్తిలో దేవుడు ఏం చూశాడో తెలుసా? నిజమైన పశ్చాత్తాపం చూశాడు. కూలివాడిగా పెట్టుకోయి అంటే తండ్రి అంటాడు నువ్వెప్పటికీ కూలివాడివి కాదు, నా కుమారుడివే. దైవజనమా, నీవెప్పటికీ యేసయ్యకు కుమార్తెవే, నీవెప్పటికీ యేసయ్యకు కుమారుడివే. ఆ తండ్రి కొడుకుల, ఆ తండ్రి కుమార్తెల దివ్యమైన బంధం దేవునికి మనకు దయచేయునుగాక.